మీరు ఇప్పుడు ఈ యూనియన్లో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నారు. నాకు అడ్రస్ చెప్పింది కూడా మీరే, అంటే యూనియన్కి వెళ్ళి అరవింద్ అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి. మోర్ దాన్ 28-29 ఇయర్స్ ఇప్పుడు మాకు. ఈ హైదరాబాద్ యూనియన్ స్టార్ట్ చేసింది కూడా అంతే అన్నమాట. 28 ఇయర్స్ అయింది. అలాగే మీరు వాయిస్ ఓవర్ కూడా నేను చెప్పాలనుకున్న కారణం మీరే అనమాట. ఓకే, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి మనం, సర్వైవల్ అవ్వాలి అంటే. సో వాయిస్ ఓవర్ కూడా ఈ మధ్య కాలం అంటే యూట్యూబ్ చెప్తున్నాం కాబట్టి ఒక ఐకాన్ అన్న నేను చూసాను ఆ మధ్య, మీకు కాల్ కూడా చేశాను. ఫ్యాక్ట్స్ అని వాళ్ళు అప్పట్లో ఒక 3 years బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్. బికాస్ ఆఫ్ యువర్ వాయిస్ ఇట్ కుడ్ క్లిక్. ఎస్, చాలా ప్రౌడ్గా చెప్తాను నేను. చాలామంది ఫ్రెండ్స్ మీరు విన్నామండి ఆ ఛానల్లో వస్తుంది, యూట్యూబ్ ఛానల్లో చాలా బాగుంది. అప్పట్లో ఏదో థౌజండ్స్ ఉండేవారు నేను జాయిన్ అయిన టైంలో. నన్ను వాళ్ళు తీసుకున్న టైంలో అరౌండ్ 25-30,000 ఎంతో ఉండేవారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తర్వాత అది 1 yearలోనే 4-5 lakhsకి వెళ్ళింది. ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ ఐ నో విత్ మై వాయిస్. డెఫినెట్లీ కంటెంట్ వ్యవహారాలు ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు, దానికి పెర్ఫెక్ట్ నేరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వాయిస్తో కూడా అంతమంది అభిమానాన్ని చూరగొనటం అనేది అదృష్టం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడి. అట్ ది సేమ్ టైం ఆ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు అవకాశం నాకు ఇచ్చి అంతవరకు చేసినందుకు కూడా వాళ్ళు కూడా నేను రుణపడి ఉంటాను. మిగతా బెనిఫిట్స్ అన్ని పక్కన పెడితే, సో నేను ఎలా చేశాను, ఏం చేశాను, దాన్ని ఎంతవరకు తీసుకొచ్చారనే దానికి మాత్రం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా అద్భుతంగా వెళ్ళాయి అక్కడ వీడియోస్ అవన్నీ, నేరేషన్. ప్రపంచంలో ఉండే అద్భుతాలు అమోఘాల గురించి చాలా మటుకు చెప్పాను. మిలియన్ వ్యూస్ ఉన్నాయి. మిలియన్ వ్యూస్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ఈ ఇవన్నిటికీ కారణం కూడా మనకి ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ, 100% భాష. ఎస్. సో ఎలా డెవలప్ చేసుకోవాలి ఒక మామూలు మనిషి? 10th క్లాస్లో ఉన్నప్పుడు మాకు మండా బలరాం శర్మ గారని తెలుగు మాస్టర్ ఉండేవారు. పద్యాలు ఎస్పెషల్లీ గద్యం పద్యం సంబంధించి ఉన్నప్పుడు నాతోటే చదివించేవారు ఆయన. ఆ రకంగా నేను భాష మీద ఎక్కువ ఇంట్రెస్ట్, మక్కువ బాగా పెరిగింది. అదేనేమో ఇవాళ వరకు నాకు మొన్న నంది అవార్డు తీసుకునేంత వరకు తీసుకొచ్చింది. ఐ ఫీల్ సో ప్రౌడ్. అవును, ఈ మనకి న్యూస్ రీడింగ్కి సంబంధించి నంది అవార్డు తీసుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ, యాజ్ అన్ యాక్టర్ కానీ, ఒక న్యూస్ రీడర్ కానీ, అన్నిటికీ మెయిన్ ప్రాముఖ్యమైనది ఏంటి, ప్రధానంగా కావాల్సింది భాష. భాష మీద పట్టుంటేనే నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా అవుతావు, యాక్టర్ని అవుతావు, ఏదైనా అవుతావు. ఎంతమంది వాయిస్ తోటి కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారమ్మా? టేక్ ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఫర్ సో మెనీ ఛానల్స్ ఉన్నాయి. అన్నిటికీ వాయిస్ ఓవర్ 40, 50, 60,000 per month దే ఆర్ గెటింగ్. సో ఓన్లీ బికాస్ ఆఫ్ వాయిస్. అంటే వాయిస్ ఉంటేనే సరిపోదు, చక్కటి భాష, ప్రొనౌన్సియేషన్, మాడ్యులేషన్, ఇవన్నీ డిఫరెన్స్లు తెలిస్తేనే మీదనే దానికి డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్తో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఆ రకంగా నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ దూరదర్శన్లో న్యూస్ రీడర్గా సెలెక్ట్ అయినప్పటి నుంచి కానీ, కాంపేరింగ్లు, ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నప్పుడు కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ భాష నన్ను ఎంతవరకు తీసుకెళ్ళిందో అది నేను చాలా గమనిస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఈ భాషే లేకపోతే నాకు ఏముందని. నా పేరెంట్స్ గురించి తెలియాల్సిన అవసరం లేదు, నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలియాల్సిన అవసరం లేదు, నాకున్న ఆస్తుపాస్తుల గురించి తెలియాల్సిన అవసరం లేదు. నా గురించి చూసేది మీరేంటి, నా వాయిస్ ఉంటే ఈయనెవరు అన్నప్పుడు నా గురించి అన్నీ మీకు అవును. ఈ లోపల నేను ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయ్యాను, ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ లేవు, బట్ నా వాయిసే నా ఇన్వెస్ట్మెంట్, నా వాయిసే నా అదృష్టం, నాకున్న వాయిసే నా ఆస్తి. ఎలా అంటే వాయిస్ బాగుంది అనుకున్నప్పుడు ఎలా కాపాడుకోవాలి, ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలంటే? చాలామంది అడుగుతారు అరవింద్, ఇది సార్ మీరు సింగర్ కదా అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, వాయిస్ ఓవర్లు చెప్తుంటారు కదా, మీరు కాపాడుకోవడం ఏం చేస్తుంటారు, ఎలా చేస్తుంటారని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలుగారిని చెప్పాలి. బాలుగారు ఇలాగ అడిగితే ఆయన ఒక చిరునవ్వు, ఒక చిరుమందహాసం అలా కనపడుతుంది మొత్తంలో. ఏది కావాలంటే తినేయాలి, అప్పుడే వాయిస్ బాగుంటుంది. ప్రత్యేకంగా మీరు వాయిస్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేవమ్మా. మీరు చేయాల్సింది ఏంటి, అవసరమైతే 10 సార్లు మీకు తిరగని పదాలు కానీ, తిరగని అక్షరాలు కానీ, నోటికి రాని పదాలు కానీ ఏమైనా ఉంటే 1-2 సార్లు అనుకోండి. దట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అనుకోండి, అంతే. దాన్ని ప్రత్యేకంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ప్రొనౌన్సియేషన్ గురించి మరి ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏం చేయాలంటారు? ప్రొనౌన్సియేషన్ సంబంధించి ఏంటంటే ఆ పర్టికులర్ సీన్కి సంబంధించి ఏదైతే ఎక్స్ప్రెషన్ అవసరం అవుతుందో దానికి సంబంధించిన ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ బాధపడుతూ ఉంటారు, ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలి. ఓ 10 మంది బాధపడుతున్నారు, ఎవరో వ్యక్తికి ఏదో యాక్సిడెంట్ అయింది, ఒక 5-6 బాధపడుతూ ఉన్నారు సీన్లో. సో నిశ్శబ్దం అక్కడ చోటు చేసుకుంది. ఇక లంచ్ టైం కూడా దాటిపోయింది, 2-3 అయిపోయింది, ఎవరు భోజనాలు చేయట్లేదు. భోజనం చేయడానికి రండి అని ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకెళ్ళడానికి ఒక ఆర్టిస్ట్కి అవకాశం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు అది చెప్పాలి. అది ప్రత్యేకంగా ఎక్కడో నేర్చుకున్నది కాదు కదా. సిచ్యుయేషన్ ఏంటి అక్కడ,
చాలా నిశ్శబ్దంగా ఉంది, అందరూ విషాదంలోనే ఉన్నారు. వాళ్ళని ఆ టైంలో భోంచేయమని అడగడం అవసరమా? కానీ అవసరం. ఆ అవసరం ఏ రకంగా ఉండాలి? అందులో ఒక ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? భోంచేద్దరు కానీ రండి లో ఉండదు. అది మీకు మీరే అనుకోండి, రికార్డ్ చేసుకోండి, ఇది యాప్టా కాదనేది. దట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఆర్ మాడ్యులేషన్. సిచ్యుయేషన్ తగ్గట్టుగా నువ్వు అనగలిగిన దాన్నే మాడ్యులేషన్ అంటారు. అవి అది ఎప్పుడు వస్తుంది? చేయగా బై ఎక్స్పీరియన్స్ వస్తుంది. ముందైతే అనుకుని వెళ్ళాం కదమ్మా, ఈ సీన్లో ఇలా ఉంది, ఇంతమందిలో ఉన్నాం, ఇంకా భోంచేద్దారండి, ఎంతసేపు అని ఇలా ఉంటాం, వస్తే ఏదైతే ఉందో అవన్నీ ప్రత్యేకంగా నేర్చుకుని ఏం కాదమ్మాయి, అనుభవాన్ని బట్టే మనకు ముందుకు వస్తూ ఉంటాయి. ఆ రకంగా ఎన్నో నేర్చుకున్నాను. ఎంతోమంది ఇవాళ అప్పుడు 92 నుంచి ఇప్పుడు దాకా అప్రతిహతంగా వాళ్ళ కెరీర్ని కొనసాగిస్తున్న ఇన్ఛార్జెస్ మనకు చాలామంది ఉన్నారు. అంటే గోగినేని ప్రసాద్ గారి దగ్గర నుంచి కాంచన్ బాబు గారి దాకా, మన బివి సుబ్బారావు గారు కానివ్వండి, ఇక ఒక 20-25 మెంబర్స్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు, కృష్ణస్వామి గారు, మనోహర్ గారు, ఇక లేడీస్లో కూడా సత్యప్రియ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది నేమ్స్ గుర్తులేదు, ఐఎమ్ సో సారీ. సో వీళ్ళందరూ కూడా ఎంతోమందిని, అంటే మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఎంకరేజ్ చేయడం ఏదైతే ఉందో వాళ్ళందరికీ మనం రుణపడి ఉంటాం. సో చాలామంది అనుకుంటుంటారు ప్రతి వాళ్ళకి గ్రూప్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు శ్రీనివాస్ని పిలిస్తే 2-3 టేక్స్లో చెప్తాడు, అదే అరవింద్ని పిలిస్తే సింగిల్ టేక్లో చెప్తాడేమో, అతనే పిలుద్దాం. అంటే టాలెంట్ కూడా ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. టైం కలిసి వస్తుంది. అరవింద్ సింగిల్ టేక్లో చెప్పేస్తే హ్యాపీ కదా, అరవింద్ని పిలుస్తారు కదా, నన్ను పిలవలేదేంటి, ఆ వాయిస్ నేను కదా అని నేను బాధపడటం అనేది మన దగ్గర ఎక్కువ ఉంటుంది. అది కాదు. ఆపర్చునిటీ అనేది మీకు రావాలని రాసుందా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ది థింగ్స్, ఫర్గెట్ అబౌట్ దాట్, మీకు వస్తుంది. వచ్చిన ఆపర్చునిటీని యూ షుడ్ యూటిలైజ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అప్పుడు నువ్వు ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ కాగలవు, వెదర్ ఇట్ ఇస్ డబ్బింగ్ ఆర్ యాక్టర్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఇన్ని ప్రక్రియల్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? అంటే మీరు ముందు చెప్పారు సింగింగ్, యాక్టింగ్ అనేది నా ప్రయారిటీ. ఎస్. సో ఇవి రెండు కాకుండా ఇంకా ఏది బాగా ఇష్టం? వాయిస్ ఓవర్ అనేవి నాకు చాలా ఇష్టం. అంటే ఇందాక అనుకున్న 2 కెరీర్లు కాకుండా వాయిస్ ఓవర్ అనేది ఏంటంటే నాకు నేనుగానే మనసా వాచా కర్మణ, ఆ స్క్రిప్ట్ నేనే చదువుతున్నా, నాదే ఇది, నా వాయిసే, ఎప్పటికీ ఇది అలాగే ఉంటుంది అనే దాని మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్. నాకు బాగా ఇష్టమైనది కూడా వాయిస్. బాగా మోడ్యులేషన్ చేయొచ్చు, దాన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు, మనం ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. డబ్బింగ్లో మనకి ఒక అంత ఉండకపోవచ్చు. డబ్బింగ్లో ఏంటంటే పర్టికులర్ సీన్ డిమాండ్, అంతవరకు మనం చేస్తాం. ఇది అలా కాదు. అందుకు నేను న్యూస్లో వాయిస్ ఓవర్ ఒక పక్క ప్రజెంటర్గా చేయాలి, అట్ ది సేమ్ టైం ఐటమ్ ఏదైతే వీడియో ఉందో దట్ విల్ బి డిఫరెంట్. సేమ్ న్యూస్ లాగే దాన్ని చెప్పాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇవాళ కేసీఆర్ గారు దీన్ని ప్రారంభోత్సవం చేశారు. అన్న తర్వాత ప్రజెంటర్ అపీరెన్స్, ఇమ్మీడియట్గా వాయిస్ ఓవర్ ఒకటి వస్తుంది. అప్పుడు వచ్చేప్పటికి కేసీఆర్ గారు ఇవాళ ఇది స్టార్ట్ చేశారు అనం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఇవాళ దీన్ని స్టార్ట్ చేశారు. దీనికి 60 ఏళ్ల పైబడిన వాళ్ళందరికీ, అలాగే 45 ఏళ్ళు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అని ఒక ప్రజెంటేషన్ ఉంటుంది. అలాగా నాకు న్యూస్ నేనే, వాయిస్ ఓవర్ కూడా నేనే అన్నప్పుడు ఎంజాయ్ చేస్తాను. రెండు మనమే అన్నప్పుడు. సో ఇన్ని యాక్టివిటీస్లో నాకు వాయిస్ ఓవర్ అంటే చాలా ఇష్టం. మనకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది దాంట్లో. ఎస్. పైగా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది కూడా నీకు నువ్వుగానే బేరీజ్ చేసుకోవాలి. నువ్వు చెప్పేది క్లారిటీ ఉందా? ఈ చాలామందికి కొన్ని అక్షరాలు డ్యూ టు సమ్ రీజన్స్ క్లియర్గా పలకలేకపోవచ్చు. ఈవెన్ దో అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి అటు ఇటు ఫంబుల్ అవుతుంటాయి. సా, షా, క్ష, శ, శాంతి ఉంది, శాంతి అంటారు. అఫ్కోర్స్ ఆ రీజనాలిటీ కూడా ప్లేస్. సో వాళ్ళు మనం ఏది ఇండైరెక్ట్గా అనటం కాదు, ఆ రీజనాలిటీకి సంబంధించి కొన్ని వచ్చేస్తాయి. ప్రకాష్ ఉన్నాడా, ప్రకాష్ ఉన్నాడా, శాంతి ఎక్కడా అంటాం. అదే శాంతి ఉందా? ఇవన్నీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గమనించాలి. ఏదైతే పెర్ఫెక్ట్ శా కదా నువ్వు నేర్చుకున్నది, శాని కూడా షా అనలేదు కదా, షా అనేదానికి ఒక అక్షరం ఉంది కదా, దాన్ని అలాగే పలకాలి, దీన్ని ఇలాగే పలకాలని మాత్రమే పలకాలి. సో ఆ రకంగా ఎన్నో నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేర్చుకోవాల్సింది ఇంకా అనంతం. ఇక న్యూస్ రీడింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చేసాయి. అప్పుడంటే ఓన్లీ దూరదర్శన్ లేదా ఈటీవీ, ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ వచ్చేసాయి. కాబట్టి చాలామందికి ఇది ఒక మనకి డ్రీమ్ ప్రొఫెషన్.
టీవీలో కనపడాలి, న్యూస్ చదవాలి అని. ఇప్పుడు కెరీర్ ఎలా ఉంటుంది న్యూస్ రీడర్స్కి, ఎలా రావచ్చు? న్యూస్ రీడర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇందాకే అనుకున్న భాష మీద పట్టు ఉండాలి. అట్ ది సేమ్ టైం డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నా లేకపోయినా లోకల్ కరెంట్ అఫైర్స్ మీద వాటి మీద ప్రాబ్లం లేదు, కానీ న్యూస్ రీడర్కి మాత్రం కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉండాలి, అప్డేట్ ఉండాలి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, తర్వాత దేశంలో ఏం జరుగుతుంది, తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తర్వాత నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఈ అవేర్నెస్ డెఫినెట్గా ఉండాలి. అది ఉంటేనే నువ్వు న్యూస్ రీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వగలవు. అండ్ న్యూస్ రీడర్గా చేసినప్పుడు కెరీర్ అనేది న్యూస్ రీడర్గానే ఉండాలనేది చాలా ఛానల్స్ పెట్టే రిస్ట్రిక్షన్. నువ్వు న్యూస్ రీడర్ ఈవెన్ దో నువ్వు డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంది, యాక్టర్గా కూడా ఇంట్రెస్ట్ ఉంది, చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు దే మే అబ్జెక్ట్ ఇట్. మీరు న్యూస్ రీడర్ అంటే న్యూస్ రీడర్. న్యూస్ రీడర్ మాడ్యులేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ వాట్ యు ఆర్ ప్రజెంట్. ఆఫ్ కోర్స్ మీకు ఆ డిఫరెంట్ తెలిసే ఉంటుంది. ఇప్పటికి నన్ను అంటూ ఉంటారు కొంతమంది, ఆ న్యూస్ రీడింగ్ వద్దు ప్లీజ్. నన్ను కూడా చాలా సినిమాల్లో సార్ న్యూస్ రీడింగ్ వస్తుంది సార్, మంది డబ్బింగ్ సార్ అని చాలా మంది అంటుంటారు. మనం ఆ ఫ్లోలో నుంచి కూడా రావాలి. అంటే ఏంటి, మనం ఎప్పటికప్పుడే అప్డేట్ అవ్వాలి. సో డబ్బింగే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ. నా ప్లాట్ ఉంది, ఆ ప్లాట్లోనే మనం ఇల్లు కట్టాలి, పక్క వాళ్ళ ప్లాట్లోకి వెళ్ళి ఆక్యుపై చేసి కట్టకూడదు. అలా న్యూసే, డబ్బింగే. సో న్యూస్ రీడర్ కెరీర్ నేను 1991లో నేను దూరదర్శన్లో అది కూడా చేద్దాం, పాటలు పాడాలి అండ్ నాటకాలు వేయాలి, ఈ రెండే నాకున్న లక్షణాలతో దూరదర్శన్కి వచ్చాను. ఎప్పుడైతే రేడియోలో అనౌన్సర్ అయ్యానో, సో న్యూస్ కూడా ఎందుకు చదవకూడదు, శ్రీనివాస్ న్యూస్ చదువు బాగుంటుంది అని అప్పట్లో కొందరు అఫీషియల్స్ ఉండేవారు. పుణ్యమని ఇప్పుడు మేడం శైలజా సుమన్ గారని, మేడం పుణ్యం అట నేను న్యూస్లో ఉన్నాను అంటే కారణం ఆవిడ. అండ్ అలాగే మొన్న రిటైర్ అయిపోయారు కదా, మొన్ననే అలా ఫిబ్రవరి ఈ మంతే రిటైర్ అయ్యారు. సో ఆ మేడం ఒకరు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. యాంకర్గా ఉన్నాను, తర్వాత న్యూస్ రీడర్గా సెలెక్ట్ అయ్యాను. ఆ న్యూస్ చదవచ్చు కదా శ్రీనివాస్ అని మేడం అన్నారు. సో ట్రై చేస్తాను మేడం అంటే ట్రై చెయ్యి అన్నారు, చేశాను, సెలెక్ట్ అయ్యాను. ఒక 3-4 నెలల పాటు చదివాను 91లో. శాంతి అప్పట్లో ఇద్దరు న్యూస్ చదివేవాళ్ళు. ఆద్యులు దూరదర్శన్ అంటేనే శాంతి స్వరూప్ గారు, శాంతి స్వరూప్ గారు అంటేనే దూరదర్శన్. ఎందుకంటే మా ఫాదర్స్ కానీ మా తాతగారు వాళ్ళు కానీ శాంతి స్వరూప్ గారు అంటే దూరదర్శన్, ఆయన మాట వింటే దూరదర్శన్ చూడండి అనేవారు. అంటే అప్పుడు అఫ్కోర్స్ అప్పుడున్న ఛానల్ కూడా అది ఒకటే కాబట్టి. ఆయన భాష మరి మహానుభావులు ఎంతమందికి మార్గదర్శకులు అయ్యారు, ఎంత స్పష్టంగా ఉంటుంది, ఎంత గౌరవం ఇస్తారు. నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన, చాలా ఆయన నిగర్వి, నిరాడంబరులు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి పండగకి మెసేజ్ పెడతారు నాకు ఇప్పటికీ కూడా. ఎస్, వారి హయాంలో ఫస్ట్ బులెటిన్ నాకు వారితోటే చదివే అవకాశం వచ్చింది. ఇక ఓ పక్క నేను ఒడుకు, ఓ పక్కన ఇద్దరు కూర్చున్నాం ప్యానల్ మీద. 7 to 7:15 ఒకటే ఉండేది బులెటిన్ అప్పట్లో. వారితో కూర్చున్నాను. అప్పుడు శ్రీనివాస్ వారే మాకు ట్రైనింగ్ వారు ఇచ్చారన్నమాట. అప్పుడు రవిశంకర్ గారు అని ఉండేవారు, శ్యామ్ గారు అని ఉండేవారు. శ్యామ్ గారు, ఈ ప్రేమ మాన్వి గారు ఉండేవారు. మాన్వి గారు వీళ్ళంతా మాకు ట్రైన్ చేశారు అప్పట్లో. చేసినప్పుడు ఫస్ట్ బులెటిన్ చదవాలి. ఓ పక్క నాకు వణుకు, ఓ పక్కన అలవోకగా ప్రశాంతంగా హాయిగా సార్ అంతా చదివేస్తున్నారు. సో దేవుడి వల్ల బాగానే చదివాను. అయితే అప్పుడు సన్నగా ఉండేవాడిని, పర్సనాలిటీ అరౌండ్ 20-25 years బ్యాక్ కదా. సన్నగా ఉండటంతో శ్రీనివాస్ కొంతకాలం నువ్వు ఉద్యోగ వార్తలు ఏదైనా చదువు అన్నారు. అలా మళ్ళీ ఆ ఉద్యోగ వార్తలు కాస్త నేను న్యూస్ రీడర్గా మళ్ళీ 96 నుంచి కెరీర్ అంతా మళ్ళీ అలాగే చేశాను. ఎందుకంటే మెయిన్ ఫైనాన్షియల్గా చూసుకునేవాడిని. ఫస్ట్ ఓకే, మంత్లీ మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది అపార్ట్ ఫ్రమ్ మై యూనివర్సిటీ జాబ్. డబ్బింగ్స్ ఒక పక్క, యాక్టింగ్ ఒక పక్క, నాటకాలు ఒక పక్క, పాటలు కూడా ఒక పక్క, ఏదీ వదలలేదు. అన్ని ఆడిషన్స్ ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో అయిపోయాయి నావి. సో అమౌంట్ కోసం దృష్టిలో పెట్టుకుంటూ ఇవన్నీ ఇక కెరీర్లో ఒక ఇంపార్టెంట్గా నాకు అన్నీ దొరికాయి. అన్నీ మళ్ళీ బాగా సంతోషాన్ని ఇచ్చేవి నాకు. దేనికదే, ఏ క్రాఫ్ట్కి ఆ క్రాఫ్టే మళ్ళీ నన్ను ఉత్సాహం ఉత్తేజం కూడా ఆ క్రాఫ్ట్ వల్ల వచ్చింది. లేకపోతే మీరు ఉండే మోతీ నగర్ నుంచి యూనివర్సిటీ నుంచి చాలా హార్డ్ వర్క్, ట్రాఫిక్లో అసలు. బట్ నన్ను నా ప్యాషన్, నాకున్న ఆ తృష్ణ ఏదైతే ఉందో అదే నన్ను తీసుకెళ్ళేది. చదివాను. దేవుడి వల్ల 2014లో నంది అవార్డు వచ్చింది. సో ఆ నంది అవార్డు నాకు రావడానికి కారణమైన దూరదర్శన్లో ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ రకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ మేకప్ రూమ్కి వెళ్తే మీ గురువుగారు ఇంకా రాలేదంటారు. సో ఇప్పుడు ఇతర ఛానల్స్లో ఎలా ఉన్నాయి అవకాశాలు? ఏమైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే ఏమన్నా? డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు స్క్రాల్ చేస్తూనే ఉంటారు న్యూస్ రీడర్స్. అంటే కెరియర్గా ఎంచుకోవచ్చా న్యూస్ రీడింగ్ అనేది, మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ? ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు ప్రజెంట్ న్యూస్, కెరియర్గా మీరు దాన్ని తీసుకోవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే అది మంత్లీ బేసిసే ఉంటుంది. దూరదర్శన్లో ఎంతకాలం చేసినా అది క్యాజువల్గానే ఉంటుంది. మంత్లీ 7 కాంట్రాక్ట్స్ ఉంటాయి. అరౌండ్ 2000, 1500 to 2000 అలా ఆ వేరియేషన్ అమౌంట్స్ ఉంటాయి, సీనియారిటీ జూనియారిటీని బట్టి. బట్ ఎప్పటికీ ఇది పర్మనెంట్ కాదు. సో మీరు క్యాజువల్గానే చేస్తూ ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం.
బట్ డీడీ న్యూస్ రీడర్ అనగానే కొంచెం మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒక సాటిస్ఫాక్షన్. న్యూస్ రీడర్గా వచ్చి ప్రైవేట్ ఛానల్లో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ప్రైవేట్ ఛానల్స్. మంచి ప్లాట్ఫామ్. కెరీర్గా మీరు అడిగినట్టు అరవింద్ కెరీర్గా తీసుకుని ఉండొచ్చు న్యూస్ రీడర్గా. ఓకే, ఆర్టిస్ట్గా రావాలనుకుంటారు చాలామంది. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. ఈ ప్రయాణంలో మీరు కొత్త వాళ్ళకి ఏం సలహా ఇవ్వగలుగుతారు? సో నేనే ఎగ్జాంపుల్, అది కూడా మీకు చెప్పాను కదా, మీకు ఆర్టిస్ట్గా ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ లలిత కళల్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇంట్రెస్టెడ్ అయ్యి నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంది నాకు అని అనుకున్నా బ్యాక్గ్రౌండ్ కోసం దేనికోసమో చూడకండి. ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడండి. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నాను, యాక్టర్ని అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉందనుకోండి, ఎలా అవ్వాలి, ఏం చేయాలి? డెఫినెట్గా తిరగాలి, ప్రయత్నం చేయాలి. ఏదైనా ప్రమోట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఐ విల్ గివ్ యూ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. సపోజ్ మనది ఏదో ఒక కర్రీ పాయింటే మనం పెట్టుకోవాలి, ముందు అందరూ టేస్ట్ చేయాలిగా. అంటే ఫస్ట్ ఏం చేస్తామని మనకు తెలిసిన వాళ్ళల్లో కొంతమందికి శాంపిల్ పంపించి ఎలా ఉంది, ఏదో ఉప్పు ఎక్కువైంది, కాస్త కారం ఎక్కువైంది, కొంచెం అది తగ్గించండి, కొంచెం ఇది ఎక్కువ వేసుకోండి, పలానా టైంలో ఇది పెట్టండి అన్నట్టుగానే నీకు నువ్వేంటి అనేది ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత దాన్ని నేను అందులో సెటిల్ అవ్వగలను అనే ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు నువ్వు ఆర్టిస్ట్గా ముందుకు రావాలి. సో ఎలా రావాలి? తెలిసిన ఛానల్స్కో తెలిసిన ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళాలి, తిరుగుతూనే ఉండాలి. అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు మాత్రం డెఫినెట్గా నువ్వు చేయగలగాలి. నేను యాక్టర్ని అయిపోవాలని వితౌట్ ఎనీ ఫండమెంటల్స్, హౌ టు ఫేస్ ది కెమెరా తెలియదు. సో నువ్వు చూడడానికి వెళ్ళు, ఎవరైనా తెలిసిన రిక్వెస్ట్ చేయి, దూరంగా ఉండు, ఒక రోజంతా అబ్జర్వ్ చేయి. అక్కడ రోలింగ్ కెమెరా, యాక్షన్, ఆ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఆ రోలింగ్ కెమెరా, యాక్షన్ అనేది ఎవరు, దానికి ఎందుకు అలా అంటారు, అక్కడ ఏమేం జరుగుతూ ఉంటాయి, అవన్నీ ముందు అబ్జర్వ్ చేయాలి. దానికి కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్కి టిక్ టాక్లు అవన్నీ వచ్చిన తర్వాత చాలామంది అదే పెద్ద ఇదనుకుని అపోహలు కూడా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒక మెరుపులాగా అనుకుంటున్నా, మెరుపులాగా అంతే. అది ఇన్స్టెంట్ రిజల్ట్సే తప్ప కొత్తగా ఏమి ఉండదు. బట్ మీరు ఆపర్చునిటీస్ కోసం తిరగండి, మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోండి. అయినా కూడా నేను ఎలా అయితే ఒక ఎంప్లాయీగా నా కెరీర్ని స్టార్ట్ చేసుకుంటూ కొంత తినటానికి ఉండటానికి అలా ఎర్న్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోగలిగాను, అలా మీరు కూడా డెఫినెట్గా చేసుకోవచ్చు. ఓకే, కెరీరే ఇది అనుకుని మాత్రం యాక్టర్గానే నేను హీరో అయిపోవాలి, లేకపోతే నేను పలానా విలన్ అయిపోవాలి, లేకపోతే క్యారెక్టర్ యాక్టర్ అయిపోవాలి అని చెప్పేసి వచ్చేసి అలాగే కూర్చుండటం వల్ల మీకు ఆపర్చునిటీస్ రావు. మీరు తిరగాలి, నెట్వర్క్ కావాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, ఆ ఏజెన్సీస్ని కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ తిరగడానికి మీకు వెనకాలన్నీ ఉండాలి. మీ ఇద్దరు పిల్లలు, ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అమ్మా. మా డాటర్ చిరంజీవి శ్రవ్యమానస భోగిరెడ్డి, తనకి చాలా అవార్డ్స్ వచ్చాయి, అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇద్దరు కూడా ఇప్పుడు ఏంటంటే రేడియోకి వెళ్తున్నారు డాడీ, దూరదర్శన్కి వెళ్తున్నారు డాడీ అనుకునేవారు ఒక ఏజ్ వరకు. రేడియోకి డ్రామాకి వెళ్తున్నారంటే డాడీ అని కొంత తెలుసు. తర్వాత ఏదో యాంకరింగ్కి వెళ్తున్నారంటే డాడీ అనుకునేవారు. కట్ చేస్తే డ్రామాలో ఆడిషన్, ఇద్దరు కూడా రేడియోలో. అలాగా వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయింది. అంటే నేను ఎక్కడ స్టార్ట్ చేశానో అక్కడ వాళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. దూరదర్శన్లో యాంకర్ ఇద్దరు చేశారు, నేను చూసాను. అయింది కదా. తర్వాత వచ్చేప్పటికి పాప ఎలాగూ క్లాసికల్ డాన్స్ చేస్తుంది. ఇన్స్టిట్యూట్ మనకి సుభద్ర ఆర్ట్స్ అకాడమీ ఉంది. ఆల్మోస్ట్ 50 years పైనే రీసెంట్లీ మనం చేసాం. మోర్ దాన్ 200 స్టూడెంట్స్ ఉన్నారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ మోర్ దాన్ 800 ప్రోగ్రామ్స్ చేస్తుంటాం ఇప్పటికి. సో నేను కంపేరింగ్ అయితేనేమి, బాబు కర్ణాటక వోకల్, వాడు వోకల్ పాడతాడు. సో ఇద్దరు చిరంజీవుల పేరు మీద నేను బిజీ అవ్వటం, నేనున్నాను కదా నా పేరు మీద వాళ్ళిద్దరు బిజీ అవ్వటం. ఇంటర్లింక్లో మాది తెల్లవారు లేస్తే మైకులు, తప్పితే మేకప్లు, లేకపోతే గళ్ళుమంటూనే ఉంటుంది ఇంట్లో. వెరీ హ్యాపీ కదా, వీఆర్ ఎంజాయింగ్ అవర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. అదేమ్మా. సో ఇంకా లైఫ్లో మీ అంబిషన్స్ ఏమున్నాయి? అంటే ఆర్టిస్ట్గా కావచ్చు, సింగర్గా అనేది కోరిక తీరుతుందిలే ఎప్పటికైనా అనేది ఒకటి ఉంది. ఇప్పటికీ దేవుడి వల్ల బాగానే పాడగలుగుతున్నాను కాబట్టి యాక్టర్గా ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దీన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఎక్కువ నేను అందిపుచ్చుకోవాలి, న్యాయం చేసే దాంట్లో ఎక్కువగా ఆలోచన పెడుతున్నాను. ఏదో మహేష్ బాబు గారికి ఫాదర్ వేషం అనుకుందాం, వచ్చిందంటే మహేష్ బాబు గారికి ఫాదర్ అని చెప్పుకోవడం కాదు, బయట చూసిన ప్రేక్షకుడు చెప్పుకోవాలి బాబుకి ఫాదర్గా తను పర్ఫెక్ట్గా ఉన్నాడని. దాని మీద ఫోకస్ చేస్తున్నా. సో ఎప్పటికైనా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఈ సోకాల్డ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో బాగా ఎస్టాబ్లిష్ అయిన హీరోలకి కనీసం ఫాదర్గానో మావయ్యగానో చేయాలనేది ఇంటెన్షను. సో ఈలోపు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మోర్ దాన్ 15 మూవీస్ ఉన్నాయి. హీరోయిన్ ఫాదర్గా 11 మూవీస్ ఉన్నాయి. సో అందరూ ఆ 2 సినిమాల పేరు మీద, రాజావారి రాణివారి అండ్ ఓపెట్ట కథ పేరు మీద చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి
నా సర్వీసెస్ కావాలి అని నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే రిటైర్ అయిన వాళ్ళు లేరు, 25 yearsలో కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు. అవును, చాలా మంది అన్నారు, కొన్ని సంబంధాలు కూడా వస్తున్నాయి. సో అంటే రంగు ఉంది కదమ్మా, మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయని. సో రంగు మహిమ మాట. నేను కూడా చూశాను. మీరే బాస్ పోకండి, సంబంధాలు తేకండి. నాకు ఇప్పుడు 59 years old, మీరు అలాగే చూడండి, ఇంకొత్తగా ఏమి ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఒక ముఖ్యమైన పాయింట్ మిస్ చేసాం మనం. ఏంటో మీ లేడీ ఫాలోయింగ్. అంటే అరవింద్ మెయిన్ ఏంటంటే తమ్ముడు, చిన్నప్పటి తెలిసినప్పటి నుంచి పాటలు పాడడం కదా, జనరల్గా క్లాస్లో పాటలు పాడడం అనగానే ఎక్కువ అందరూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. స్కూల్ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్, తర్వాత ఎలిమెంటరీ, దెన్ ప్రైమరీ, దెన్ హై స్కూల్, దెన్ కాలేజ్, యూనివర్సిటీ అండ్ వేరియస్ క్రాఫ్ట్స్. అది న్యూస్ కానీ లేదా డబ్బింగ్ కానీ లేకపోతే యాక్టింగ్ కానీ అన్ని చోట్ల నా చుట్టూ గుమిగూడిపోతారు. అలా ఉండటం వల్ల ఎక్కడ చూసినా నా వాట్సాప్లు కానీ వీటిలో కానీ నా ఫ్యాన్స్ అందరూ అవే ఉంటాం. ఫ్యాన్స్ ఉన్నారే శ్రీనివాస్ గారికి, వాళ్ళందరూ దే ఆర్ లవింగ్ మీ లైక్ ఎనీథింగ్. ఒక ఆర్టిస్ట్గా నేనంటే వాళ్ళు ప్రేమ అభిమానం పంచుతారు. అదే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. మీది కూడా లవ్ మ్యారేజ్ కదా? మాది కూడా లవ్ మ్యారేజ్. సో బేసికల్లీ తను క్లాసికల్ డాన్సర్. తనకు ఒకసారి కాలేజ్లోనే నేను పాడాల్సి వచ్చింది. ఆ పాడాల్సిన ఇది కాస్త మా ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. కట్ చేస్తే మా అమ్మగారును వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. ఇక ప్రాబ్లం ఎక్కడుంది, ఇక హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది. సో ఆ రకంగా ఏంటంటే మా నలుగురం కూడా, ఇంట్లో ఉన్న నలుగురం కూడా ఆర్టిస్ట్లే. ఆయన ఏదో క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళు అవ్వడం మా అదృష్టం. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నరు ఆర్టిస్ట్ అవ్వడం చాలా హెల్ప్ అయిందంటారు? 100%. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా మేల్ ఆర్ ఫిమేల్, ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్గా మా మిసెస్ కానీ, లేకపోతే వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ క్యారెక్టర్ యాక్టర్గా నేను కానీ, ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కేవలం సరౌండింగ్సే కాదు, ఫ్యామిలీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లే. బికాస్ ఫ్యామిలీ మెంబర్స్ అనే ఎంకరేజ్మెంటే లేనప్పుడు ఎవరు ఎస్టాబ్లిష్ కాలేరు. ఇప్పుడు నేను మార్నింగ్ వెళ్తా, ఇన్ని యాక్టివిటీస్, నేను ఎప్పుడు వస్తాను అనేది, అవి వచ్చేప్పటికి ఏం చేయాలనేది వాళ్ళు ప్లాన్డ్గా ఉంటూ చేసే అట్మాస్ఫియర్, ఎన్వైరన్మెంట్ నాకు ఉంది కాబట్టి ఇంత ఎస్టాబ్లిష్ అవుతున్నా. ఇది నా ఒక్కడి కృషి మాత్రం కాదు, నా ఎంటైర్ ఫ్యామిలీకి చెందుతుంది. అది నా పేరెంట్స్ కావచ్చు, నా ఫ్యామిలీ మిసెస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ నాకు ఆ సపోర్ట్ చేయబట్టి ఇంకా నేను ఇలా ఎస్టాబ్లిష్ అవుతుంది. స్టిల్ ఐ రిమెంబర్, నేను ఇంటికి వచ్చినప్పుడు అరవింద్ కాఫీ తాగుతావా, భోజనం చేసేళ్ళు. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్. వదినమ్మ చాలా అప్పటి నుంచి కూడా ఇంటికి వచ్చినప్పుడు అఫ్కోర్స్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాం ఇద్దరం. ఆ సీరియల్స్ తీయటం, సో ఫైనాన్షియల్లీ లాస్ అవ్వడం, కొంత మా మధ్య ఎడబాటు కూడా కొంతకాలం జరిగింది. ఇట్స్ వెరీ కామన్. ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి దాని వెనక ఏదో ఒక కథ ఉంటుంది. చాలామంది చెప్పుకోరు. నాకు చెప్పుకోవడం, నాకు నేనే బాధపడాల్సిన అవసరం లేదు. నా ఇన్నోసెన్స్ కొన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రేరేపించడం, దెబ్బతింటం జరిగింది. పూర్తిగా నేనే అయ్యి ఉంటే కనుక అలా జరిగి ఉండేది కాదేమో. కొంతమంది వ్యక్తుల మాటలు కూడా విని బాగా ఇదైపోవడం వల్ల కొంత బాగా సఫర్ అయ్యాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే 20 years బ్యాక్ సంగతి. మ్యాటర్ ఆఫ్ 1.5 year సఫర్ అయింది కూడా. బట్ తర్వాత ఇంకా అసలు మళ్ళీ వెనక్కి చూడలేదు. యువర్ చిల్డ్రన్ సేస్ వాట్ ఈస్ యువర్, మీ పిల్లలు ఇప్పుడు మీకు చూపెడుతున్నారు అంటే మీరు ఎలా పెంచారు వాళ్ళని, మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నారనేది వాళ్ళని చూస్తే తెలుస్తుంది. ఇంకేం చెప్పక్కర్లేదు. నేను అంటే కొన్ని ఇప్పుడు నేనున్నాను, నా తల్లిదండ్రుల నుంచి కొన్ని లక్షణాలను పుణుకుపుచ్చుకుంటేనే నేను ఇప్పుడు కొంతమందిని నేను కనీసం 10 మందిలో 5గురిలో అన్నా నేను ఒకడు ఉన్నాను. అలాగే నన్ను చూసి, ఫ్యామిలీని చూసి పిల్లలు కూడా అమ్మ నాన్నలు చూసుకొని నేర్చుకుంటారు. మనమే కదా ఫస్ట్ గురువులో వాళ్ళకి. సో మన ప్రవర్తించే తీరుని బట్టి పిల్లల జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారి పిల్లలు అని చెప్పుకోవచ్చు, అలాగే మా డాడీ పలానా అని వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే శ్రీనివాస్ ఇలా మీ మానస ఇవాళ డబ్బింగ్ వచ్చింది, బాగా చెప్తుంది, పెర్ఫార్మెన్స్ చూశాను, సూపర్గా చేస్తుంది, ఇవన్నీ అన్నప్పుడు బీయింగ్ ఏ ఫాదర్ ఇంకేం కావాలి? నేను కూడా చూశాను చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత ఒబీడియంట్గా ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చినా కూడా స్టిల్ టుడే ఇంటికి వస్తే ఎంత ఆధారంగా చూస్తారండి. కైండ్ ఇన్ఫర్మేషన్ అరవింద్, ఏం సంపాదించాను, ఏం పోగొట్టుకున్నాను, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు నా పిల్లలు, నా ఫ్యామిలీ, అదే నాకు ప్రౌడ్, అదే నా ఆస్తి, నా ఊపిరి కూడా అదే. ఇంకా ఎస్, ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. ఎస్. మానస కూడా కొన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పింది. ఎస్, మానస కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఒక ఆర్ట్ ఫిల్మ్ లాంటిది ఒకటి చేస్తుంది. అంటే మెంటల్లీ డిజేబుల్డ్ పీపుల్ సంబంధించి అంటే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తాం తను.
సో అబౌట్ టు రిలీజ్ అది. సో అంటే చాలామంది అడిగారు, అంటే బీయింగ్ ఏ క్లాసికల్ డాన్సర్, సార్ మీ డాటర్ ఏమన్నా లీడ్ రోల్ చేయగలరా ఇలాగని. అంటే నేను అడిగాను ఒకసారి, జస్ట్ వీ హ్యాడ్ ఏ బ్రీఫ్ రికార్డింగ్ యాక్టివిటీస్. సో వాట్ షీ టోల్డ్ మీ, డాడ్ యాక్చువల్లీ ఛాలెంజింగ్ రోల్స్ ఏమైనా ఉంటే చేస్తాను, అంటే ఇంటర్లింక్ డాన్స్ ఉంటే ఇంకా ఇంకా హ్యాపీ అని చెప్పి. అలా 2-3 మూవీస్ కూడా చేస్తుంది ఇప్పుడు. అసలు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతుందని ఓకే. అంటే తన మెటాలిక్ వాయిస్. చాలామంది నేమ్ గురించి అడుగుతారు, అరవింద్ నువ్వు అడగటం మర్చిపోయావు. శ్రవ్య. ఓకే ఓకే. శ్రవ్య. చాలామంది శ్రావ్య మానస అని పిలుస్తారు. నో, హర్ నేమ్ ఈజ్ నాట్ శ్రావ్య మానస, శ్రవ్య మానస. శ్రవ్య అంటే శ్రవణం, సౌండ్, శబ్దం. సో ఏ ముహూర్తంలో నేను ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ అయ్యాను, ఓకే, ఏ ముహూర్తంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆడియో విజువల్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ అయ్యాను, ఆడియో విజువల్ రేడియో అంటే శబ్దం, శ్రవణం, ఆ టైంలోనే మా అమ్మాయి ఇప్పుడు చిరంజీవి పుట్టింది కాబట్టి శ్రవ్య అని పేరు పెట్టుకున్నాను. ఇంగ్లీష్లో ఏది రాసినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. తర్వాత అంటే నాకు సిస్టర్స్ లేకపోవడం వల్ల అరవింద్ ఏమైనా సరే అమ్మాయి కావాలి నాకు అనుకుని మా అమ్మాయిని 4-5 ఇయర్స్ గ్యాప్ తర్వాత కన్నా, మ్యారేజ్ అయిన 4-5 ఇయర్స్ తర్వాత. అయితే నెక్స్ట్ మళ్ళీ దూరదర్శన్లో న్యూస్ రీడర్ అయ్యా. అంటే వెంటనే మీ వదిన అడిగేది అనమాట, నెక్స్ట్ మరి దృశ్య పెట్టుకుందామండి అని. ఎగ్జాక్ట్లీ అన్నాను, నెక్స్ట్ అమ్మాయి పుడితే శ్రవ్యం దృశ్యం. బట్ ఆ కోరిక ఒకటే తీరలేదు. అంటే మా అమ్మాయి వాడి పిల్లల రూపంలో నా పేరు పెట్టేస్తా. బట్ శ్రవణానికి దృశ్యానికి ఎంత ఇంటర్ కనెక్ట్ అయి ఉంటానో నీకు అర్థమై ఉంటుంది తమ్ముడు. అది ఫైనల్లీ. సో రీసెంట్గా తను క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఎయిర్ కూడా ఇచ్చింది. యా, తను నేను ఒక 1 ఫైన్ డే ఒక ఫోటో పెట్టింది వాట్సాప్లో మా ఫ్యామిలీ గ్రూప్లో, హ్యాపీనెస్ అని, ఎస్పెషల్లీ V4 అన్నమాట మెంబర్స్ అంతా పెట్టి, తను ఆ షేప్ పెట్టి వాట్సాప్లో కొన్ని యాప్స్ ఉంటాయి కదా, గుండుగా పెట్టుకోవడం, బియర్డ్ పెట్టుకోవడం, గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకునే యాప్స్ ఇవో ఉంటాయి. ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మొబైల్ టెక్నాలజీ. సో ఏంటమ్మా ఇది పెట్టామంటే, నో ఇట్స్ నాట్ గుడ్, నీ ఎస్పెషల్లీ బీయింగ్ ఏ క్లాసికల్ డాన్సర్ నీకు ఇది బాగుంటుందన్న. తను చెప్పలేక చెప్పింది అనమాట. ఏం లేదు డాడీ, ఊరికనే సరదాగా. లేదమ్మా అన్న తర్వాత నెక్స్ట్ డే దగ్గరికి వచ్చి, డాడీ ఏం లేదు, ఈ కీమోథెరపీ పేషెంట్స్ ఉంటారు కదా క్యాన్సర్కి సంబంధించి, వాడిది హెయిర్ లాసింగ్ బాగా ఉంటుంది వాళ్ళకి, సో ఐ వాంట్ టు డొనేట్ అని చెప్పింది. వెన్ ఐ వాజ్ షాక్డ్ లైక్ ఎనీథింగ్ అట్ దట్ మూమెంట్. నో డాడీ కూల్, మీరేమి ఇదవద్దు. వెంటనే చాలా ఫీల్ అయ్యా, ఎందుకంటే గర్ల్ దట్ టు 27-28 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ అంటే ఇవాళ రేపు అమ్మాయిలంటే ఒక హెయిర్కి సంబంధించి చాలా కాన్షియస్గా ఉంటారు, ఆర్టిస్ట్ కూడా. పైగా తను క్లాసికల్ డాన్సర్. మామూలు గర్ల్ అంటే ఓకే, ఎవరైనా డొనేట్ చేయొచ్చు, ఏదైనా ఉండొచ్చు. క్లాసికల్ డాన్సర్ వితౌట్ దట్ ఐ మీన్ హెయిర్, తన పెర్ఫార్మెన్స్ కూడా ప్రాబ్లమే. అలాంటి దాన్ని సాక్రిఫైస్ చేసి ఇవ్వడం నేను చాలా ఇదయ్యా. గ్రేట్ కాజ్. ప్రయత్నంగానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. బట్ తను ఇంకా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి. సో తర్వాత చూసిన తర్వాత నేను అవుట్ ఆఫ్ స్టేషన్ షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్లో తను పెట్టింది. అంటే అఫ్కోర్స్ ఎలాగో కొంచెం బ్రీఫ్ విన్నాను కదా. చూసిన తర్వాత అప్పుడు ఫేస్బుక్లో కామెంట్ చూశాను. ఆల్మోస్ట్ 800-900,000 వితిన్ 1 డేలోనే వచ్చింది. చూసిన తర్వాత అంటే చూసి నేను అలా అవ్వడం కాకపోయినా, బీయింగ్ ఏ ఫాదర్ నాకు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే కదా ఆలోచిస్తాం మనం. సో ఇలా చేయకుండా ఉంటే బాగుండేమో అనిపించిన తర్వాత రియలైజ్ అయ్యాను, ఓకే ఫర్ ఏ నోబుల్ కాజ్, ఓకే మ్యాటర్ ఆఫ్ 2 to 3 months అగైన్ షీ విల్ గెట్ ఇట్. సో చాలా మందిని మోటివేట్ కూడా చేయగలిగింది తను. ఆ ఇన్స్పిరేషన్తో చాలామంది మా అకాడమీ స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్ ఆల్సో డొనేటెడ్ దేర్ హెయిర్ టు ది హైదరాబాద్ హెయిర్ డొనేషన్ డిపార్ట్మెంట్. ఆ విషయంలో నేను చాలా గర్విస్తానమ్మా. అంటే నాకు ఇంకా రివార్డ్స్ ఏం కావాలి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తాను. తను బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేసిన తర్వాత మెట్రో రైల్లో 1 year చేసింది. కానీ డాడీ నాకు ఎందుకో సరిపట్టలేదు ఇక్కడ, నాకు ఎక్కడో ఇంకా ఏదో చేయాలని ఉందంటే, అప్పుడు ఏం చేస్తావు, సెంట్రల్ యూనివర్సిటీలో MPA చేద్దాం అనుకుంటున్నాను. రాసింది ఆల్ ఇండియా లెవెల్ టాపర్. తర్వాత ఇమీడియట్గా ఐ వాంట్ టు డూ PhD రీసెర్చ్, ఓకే గోల్డ్ మెడల్. అండ్ అది కూడా బాగానే ఇది వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తుంది. తన ఇంటెన్షన్ ఏదైతే మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయ కళలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ మన సౌత్ జోన్కి వస్తే కనుక ఈ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ ఇలాంటి వాటి ఉన్నాయో, వాటిని మనం నెక్స్ట్ తరాలకు కూడా అందించాలనే సత్సంకల్పం తనకి బలీయంగా ఉంది. ఆ విషయంలో తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. తను చెప్తున్నాడు కదా, షీఈ్ నాట్ ఎ 1-man ఆర్మీ. తన వెనకాల ఒక 100 మంది ఉన్నంత ఆర్మీ
నీ తనొక్కతే చేస్తుంది, ప్రూవ్ చేసుకుంటుంది. సో మీరు చేయాలనుకున్న ఒక తను చేస్తుంది అంటే షీ కుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఎస్ 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 మిగతా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు లేదు. కాంపేరింగ్ చేయగలదు, స్క్రిప్ట్ రాసుకోగలదు, తను పెర్ఫామ్ చేయగలదు, యాక్టింగ్ చేస్తుంది అండ్ అకాడమీ రన్ చేస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఈ కరోనా టైం అంతా మొత్తం చాలామంది ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేశారు. ఆన్లైన్ క్లాసెస్లో తను ఆల్మోస్ట్ 24/7 బిజీయే. సో ఇప్పుడు బిజీగా ఉంటుందమ్మా. అలాగే సాయి కూడా, శరత్ కూడా వాడు కూడా వాళ్ళ అక్కను అందుకునే ప్రయత్నంలో వాడు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వోకల్ నేర్చుకున్నాడు, హిందుస్థానీ వోకల్. ఎస్ 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 తను కూడా కొన్ని రోజులు క్లాసులు చెప్పాడు కదా. చెప్పాడు. అండ్ ఇప్పుడు డ్యూ టు సమ్ అంటే ల్యాక్ ఆఫ్ టైం ఒక దాని మీద ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అది కొంచెం అయిపోతే తను కూడా బైజూస్కి వాయిస్ ఇచ్చాడు చాలా ఎపిసోడ్స్. ఎస్ ఎస్ కొన్ని సీరియల్స్లో కూడా చెప్పాడు. చాలా సీరియల్స్కి చెప్పాడు. వెబ్ సిరీస్ మొన్న చెప్పడానికి వెళ్తే ఈ హీరోకి ఎవరు చెప్పారంటే శరత్ ఎస్ ఎస్ తను చెప్పాడు. మానస్ కూడా రీసెంట్లీ చాలా మందికి చెప్పింది. ఇప్పుడు సమంత కూడా చెప్తోంది. నేను నిన్న వెళ్ళాను రామనాయుడికి వెళ్ళినప్పుడు సమంతకి ఫ్యామిలీ మ్యాన్ 2లో సిరీస్ తను చెప్తుంది. తనే చెప్తుంది. రైట్, గ్రేట్ అచీవ్మెంట్. ఈ మన ఇంకో నెట్ఫ్లిక్స్ సిరీస్ అనుకుంటాను, సోనాలి బింద్రే. ఓకే, కూడా సోనాలి బింద్రే, వన్ మోర్ యాక్టర్స్ ఎవరో ఉన్నారు. తను కూడా తనే చెప్తుంది మా మానస్. అంటే డబ్బింగ్ కదా మన ప్రపంచం ఇదే కదా. అవును. సో మేము ముగ్గురు అందులో ఉన్నాం. ఆ విషయంలో వీఆర్ ఎంజాయింగ్ ది డబ్బింగ్ క్రాఫ్ట్. అదొకటి చాలా హ్యాపీ. సో హౌ డూ యూ ఫీల్? మీరు ఈ ఫీల్డ్కి వచ్చి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, లేదా ఇంకో ఫీల్డ్లో ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనుకుంటారు? డెఫినెట్గా నేను ఎలా అయితే వచ్చానో, ఎలాగైతే ఇవాళ ఉన్నానో నాకు ఇదే బాగుంది. ఇక వేరే కోరికలు కానీ అందులోకి వెళ్తే బాగుండేదేమో, ఏదో బ్యాంక్ ఆఫీసర్ అయితే బాగుండేదేమో, లేకపోతే ఒక ర్యాంకర్ ఏదైనా ఐఏఎస్ టాపర్ అయితే బాగుండేది. ఎంతకన్నా బాగా సంపాదించి ఉండేవాళ్ళేమో, కానీ అదే చెప్తున్నాను, ఫైనాన్షియల్లీ ఏమన్నా బెనిఫిట్ కనపడేదేమో. కానీ ఇప్పుడు నన్ను సస్టైనబిలిటీ, రికగ్నేషన్, ఊళ్ళు వెళ్తూ ఉంటాం షూటింగ్స్కి, అందరూ వచ్చేస్తారు, అందరితోటి ఫోటోలు, కొన్ని వేల ఫోటోలు. ఇవన్నీ ఎవరికి ఉంటాయమ్మా? ఎవరికి ఉండవు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఇప్పుడు సాయి కుమార్ గారు నిజంగా యాక్టర్ కాకపోతే ఆయన వాయిస్, సాయి కుమార్ గారు అన్నా చాలు, ఆయన పబ్లిసిటీ అక్కర్లేదు, వాయిస్ చాలు ఆయనకి. ఆయన కూడా ఈజ్ లైక్ ఏ గాడ్. అలాగా ఇవాళ సీరియల్స్ కానీ చాలా సీరియల్స్ చేశాను. ఇప్పుడు సినిమాలు ఉండటం వల్ల సీరియల్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. అఫ్కోర్స్ మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. నా ఏజ్ గ్రూప్ కూడా మోర్ అవర్ అవసరం. ఇప్పుడు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, నేను అప్కమింగ్ ఆర్టిస్టులు మనం. సో మాలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల నేర్చుకునేది కూడా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ వస్తున్నారు. ఇప్పుడున్న పీపుల్ చాలా టాలెంటెడ్ పీపుల్. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది చెప్తుంటే మేమే షాక్ అవుతుంటాం. ఇంత ఏజ్ ఉండి కూడా నాకు ఆఫ్టర్ ఆల్ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్, వాళ్ళల్లో అంత టాలెంట్ని చూసి ఈజీగా రియల్లీ వండర్ అవుతుంటాను. సో ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఎస్ నేను చాలా అదృష్టవంతుడిని. ఇదే సింగర్ గాను యాక్టర్ గానే పుట్టడం నా అదృష్టం. ఒక ఆర్టిస్ట్గా ఉండడం అంత గొప్ప విషయం. అదృష్టం ఇంకొకరికి ఉండదమ్మా. దీనికి దెర్ ఇస్ నో రిటైర్మెంట్. జవహర్లాల్ నెహ్రూ గారు టిల్ ద ఎండ్ యాక్టర్ గానే. నెహ్రూ గారు అన్నారు ఒకసారి, కావాలంటే నెహ్రూ అవ్వచ్చేమో కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి అవ్వలేరు. డెఫినెట్లీ 100% అమ్మా. నిజంగా ఆర్టిస్ట్ అవ్వడం చాలా కష్టం. చాలా కష్టం. దానికి ఎన్నో జన్మల ఫలం ఉంటే తప్ప ఆర్టిస్ట్గా పుట్టలేదు. లోపల కళ్ళ వెనకాల ఎన్నో పెయిన్స్ ఉండొచ్చు, గుండె వెనకాల ఎన్నో పెయిన్స్ ఉండొచ్చు. బట్ మనం మేకప్ వేసుకున్నాము అంటే, లేదా మైక్ ముందుకు వెళ్ళామంటే యు ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇవాళ నువ్వు అన్నట్టు తమ్ముడు, ఇవాళ ఎలా ఉండొచ్చు నేను అంటే మేకప్లు, ఈ కలర్స్, వ్యవహారాలు, ఈ కాస్ట్యూమ్స్లో నేను కనపడచ్చు. కానీ నా వెనకాలన్న గతాన్ని కనుక చూసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా పెయిన్స్ ఉన్నాయి. అన్నిటినీ అధిగమించి ముందుకు వచ్చాం. వాట్ యూ సెడ్ జస్ట్ నౌ, మైక్ ముందుకు వచ్చామా ఇక ఏమీ మనకు గుర్తుండవు. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్సా, ఇంకోట కోర్టు కేసుల వ్యవహారాలు, ఇలాంటివి ఎన్నున్నా కూడా మిగతా ఇవేమీ పట్టించుకో. 100% దానికి న్యాయం చేయాలి. యాజ్ అన్ యాక్టర్ బాగా పెర్ఫామ్ చేయాలి. యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ అదొకటే తప్ప వేరేవేమనుకుంటాం. న్యూస్కి వెళ్ళాం, ఆ కాంపౌండ్కి వెళ్ళేసరికి మిగతావన్నీ పక్కన పెట్టేస్తాం. సో ఎస్పెషల్లీ పర్టికులర్ బులెటిన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒక ఆర్టిస్ట్కి మాత్రమే ఉంటుంది, వేరే ప్రొఫెషన్లో దేంట్లో కూడా ఏ ట్రాక్ ఆ ట్రాక్ చేసుకునేది ఓన్లీ ఆర్టిస్ట్కి మాత్రమే ఉంటుంది. ఇంకా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క అంటే ఫ్యామిలీ గురించి కానీ, లేకపోతే కెరియర్ గురించి కానీ, రాబోతున్న వాళ్ళకి కానీ? చాలామంది సలహాలు చెప్పారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది మనందరికీ తెలుసు. మీలో టాలెంట్ ఉంది అంటే ఇవాళ కాకపోతే రేపైనా ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికోసం మానసికమైన క్షోభ అనుభవించి మీరు డిస్కరేజ్ అయిపోవద్దు. ఆపర్చునిటీస్ అనేవి డెఫినెట్గా వస్తాయి, మీరు వెతుక్కుంటూ వెళ్ళండి, తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంతేగాని ఇంకా రాలేదు, ఒక్కరు నన్ను డబ్బింగ్ పిలవట్లేదు, ఒక్కరు నన్ను యాక్టింగ్ పిలవట్లేదు అని డిస్కరేజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇలాంటివన్నీ చూసి వచ్చాను నేను. ఇన్నేళ్ళకి సరే తర్వాత కూడా మీరు ఇంకా నేను అప్కమింగ్ అని అంటున్నారు. ఎస్
స్టిల్ నేను వెరీ బిగినింగ్ చెప్పాను లెర్నర్ని అని. ఇంకా నేను నేర్చుకునే నిరంతర విద్యార్థినే నేను ఎస్టాబ్లిష్డ్ కాదు. పీపుల్ అలా చూడొచ్చు, బాగా చేసావు శ్రీనివాస్, ఇంకా అందరూ ఇంకా బాగా చేస్తే బాగుంటుంది శ్రీనివాస్, బాగా చేసావు అనే వాళ్ళకంటే బాగా చేయాలి అని చెప్పే వాళ్ళని ఎక్కువ వింటాను నేను. ఇంకా ఎలా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు, ఇంకా ఎలా బాగా చేయొచ్చు అలాగా. సో మీరు డిస్కరేజ్ కాకండి, ఎస్పెషల్లీ యూత్, మీరు ఛాలెంజ్గా కెరీర్ని తీసుకోండి. డబ్బు సంపాదించే ప్రక్రియలో మీరు ఎలాంటి కెరీర్నైనా ఎంచుకోండి. ఈ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఏదైతే ఉందో మీరు కెరీరే ఫైనాన్షియల్గా దాని మీద పెట్టుకుని మాత్రం రాకండి. ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ముందుకు రండి. ఆపర్చునిటీస్, ఇది ఇట్స్ లైక్ ఎన్ ఓషన్, ఎప్పటికీ అవకాశాలు ఉంటాయి. మళ్ళాగా ఇప్పుడు నేనున్నాను, నా తర్వాత నా నెక్స్ట్ జనరేషన్, ఆ జనరేషన్, అలా జనరేషన్స్ వస్తూనే ఉంటాయి. వ్యవస్థ అనేది శాశ్వతం, వ్యక్తులు కాకపోవచ్చు. కానీ వ్యక్తిగా ఎప్పుడు శాశ్వతం అవుతాం, ఎప్పుడు సార్థకత వస్తుంది? మీరు ఏదైతే ఫీల్డ్ ఎంచుకుని, ఏదైతే మీరు ఎస్టాబ్లిష్ అయ్యారో అప్పుడే మీకు సార్థకత ఉంటుంది. సో వ్యవస్థ, వ్యక్తిగా ఉండాలంటే మీకు చాలా సామర్థ్యం ఉండాలి. ఒక సార్థకత సంపాదించుకోండి. ఏదో డబ్బింగ్ చెప్పేసి అయిపోయింది, సింగర్గా 50 ఏళ్ళు ఉన్నాను, ఏంటి ఉపయోగం? డబ్బింగ్ ఆర్టిస్ట్గా 100 ఏళ్ళు ఉన్నాను, ఏంటి ఉపయోగం? ఆ చెట్టుకి ఉంది, మనకి ఉంది. సో అలా కాదు, మీరు ఎన్నేళ్ళు ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఏం సాధించాం, ఎంతవరకు 10 మందిలో నేను ఉన్నాను అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ యాక్టివిటీ, అంటే డబ్బులు అవే వస్తాయి. సో ఇంట్రెస్ట్ మాత్రం పోనీకండి. డోంట్ గెట్ డిస్కరేజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం నాకు ఇంట్రో ఇవ్వాలని నాకు కూడా ఫస్ట్ టైం. అంటే మీ దగ్గరికి చాలా మంది వచ్చినా కూడా మీరు ఒప్పుకోలేదు, నాకు తెలుసు. బట్ నేను అడగగానే థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నంత వరకు నా ఎన్ని మెట్లు ఎక్కినా ఆ మొదటి మెట్ని చెప్పుకోవాలి మీ గురించే. నేను ఫ్యామిలీ గురించే గాను, మీ గురించి ఇంట్లో అందరూ నన్ను ఎంత అభిమానంగా చూశారు. ఐ స్టిల్ రిమెంబర్. అంటే 2003 అంటే ఇప్పటికి 18 years అయినా కూడా స్టిల్ ఐ రిమెంబర్. మీతో వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తప్ప ఇంకా వేరే, అంటే నేనెవరో, ఎక్కడ పుట్టానో ఏంటో మీకు తెలియదు. బట్ ఒక ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాడు, ఐ షుడ్ ఎంకరేజ్ హిమ్. నా దగ్గర ఉన్నది ఏది ఇవ్వాలి. ఫైనాన్షియల్గా ఎంకరేజ్ చేశారు. నన్ను అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, మా కజిన్ చూడండి బాగా పాడతాడు, కొంచెం డబ్బింగ్ చెప్తాడని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నా జర్నీ ఈ యూట్యూబ్ దాకా వచ్చి ఇంకొంతమందికి నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే ఆ రోజు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. అలాగే మానస కానీ శరత్ కానీ ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలి. మీరు బాగా హ్యాపీగా ఉండే స్టేజ్కి ఇంకా బాగా సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే నీలా నేను పరిచయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎస్టాబ్లిష్ అయ్యి, మీరు నేను ఎలా అయితే మీకు చిన్న మార్గాన్ని చూపించానో మీరు ఇంకో 10 మందికి ఈ రూపంలో మార్గాన్ని చూపించడం అనేది ఏదైతే ఉందో, డెఫినెట్లీ ఐ షుడ్ అప్రిషియేట్ యూ అరవింద్. గో ఎహెడ్. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్ దేర్. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా కెరీర్లో ఇంత లెంగ్తీ ఇంటర్వ్యూ కానీ, ఇంత డెప్త్గా నాకున్నవన్నీ ఓపెన్గా చెప్పడం కానీ ఇంతవరకు జరగలేదు. సో నేనే ఐ షుడ్ సే థ్యాంక్స్ టు యూ బికాస్ ఇట్స్ ఫర్ ఎవర్ కదా. సో నేను రేపు వెళ్ళిపోయిన తర్వాత కూడా నా ఇంటర్వ్యూ చూడడానికి చాలామంది చూస్తారు. సో నేను చెప్పిన దాంట్లో కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు అయినా, కొంతమంది ఆర్టిస్టులు అయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి, ఉపయోగపడితే తప్పకుండా ఉపయోగపడుతుంది. ఏదైతే నువ్వు డబ్బింగ్ ప్రపంచంలో చేస్తున్న సర్వీసెస్ ఉన్నాయో, రియల్లీ అప్రిషియేట్ అరవింద్. థ్యాంక్ యూ. గో అహెడ్ అమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. చాలా విషయాలు చెప్పారు, మీ అనుభవాలు పంచుకున్నారు. అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇన్ని ప్రక్రియలు చేయడంలో ఎంత కష్టం ఉంది, ఎలా సర్వైవ్ అవ్వాలనేది. హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ అరవింద్. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్. డబ్బింగ్ ప్రపంచం అనే సిరీస్ కింద నాలాగా, నాకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టుల ఇంటర్వ్యూస్ ఎన్నో ఈ జేఎస్ అరవింద్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతూ ఉంటాయి. అవన్నీ మీరు చూసి నేర్చుకునేది, తెలుసుకునేది చాలా ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.